హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎక్కడి వరకు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. 21లో వచ్చేసరికి R22 వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R18 వాళ్ళు, R16, R15, R13 వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారు. 22కి వచ్చేసరికి R18 నుంచి R13 వరకు సప్లీ వాళ్ళు ఉన్నారనమాట. ఇక దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక మొన్న 1-1 ఒక R22 వాళ్ళ సప్లీ తప్ప మిగతా రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. రెగ్యులర్ వాళ్ళని, సప్లీ వాళ్ళు, మిగతా రెగ్యులేషన్ వాళ్ళే. పోల్ కండక్ట్ చేశానండి టెలిగ్రామ్లోను, యూట్యూబ్లో, అదే కమ్యూనిటీలో. 4 ఆప్షన్స్ ఇచ్చాను ఎప్పటిలాగా: ఈజీ, ఐపాస్, టఫ్ ఐపాస్, మీడియం, ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్తే అందులో ఈజీ పాస్డ్ అని 49% మంది ఏమో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు. కామెంట్ పోల్ కూడా చేశారు. టఫ్ ఐ పాస్డ్ అని 13%, మీడియం అని 8%, ఐ ఫెయిల్డ్ అని 30% మంది పోల్ చేశారు. అయితే టెలిగ్రామ్ దాంట్లోనేమో 48% ఈజీ ఐ పాస్డ్, 16% టఫ్ ఐ పాస్డ్, 14% మీడియం, 22% ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం అలాగే స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ చాలామంది కూడా నేను అవన్నీ అయిపోయినాయండి, సప్లీ వాళ్ళే చాలా వరకు అయిపోయినట్టయితే మెసేజ్ చేశారు. అయితే కొంతమంది బీటెక్ సప్లీ గురించి ఆగిన వాళ్ళు కూడా నాది అయిపోయిందని చెప్పేసి పెట్టారు. పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది. అయితే ఇక 2122కి వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే ఇంకో అయిపో వచ్చిందని చెప్పేసి ఒక అప్డేట్ అనమాట. మొత్తానికైతే ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే వచ్చేస్తాయట. అయితే ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత చెబుతాను. అయితే CBT ఎగ్జామ్స్ లేదు కాబట్టి మీకు ఇక రిజల్ట్స్ అనేవి త్వరగానే డిక్లేర్ అవుతాయి. ఇంకా 1-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాలి కాబట్టి ఈ రోజు కనుక 1-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయినట్టయితే ఇక ఇవి మంత్ ఎండింగ్కి వచ్చేస్తాయి. లేదంటే 1-2 బీటెక్ అనే వచ్చే వారం వచ్చినా కూడా 2122 బీటెక్ రిజల్ట్స్ అయితే ఈ మంత్ ఎండింగ్ అయితే డిక్లేర్ చేసేస్తారు. మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ, 22 బీటెక్ కానీ, 21 బీటెక్ కానీ ఇదనమాట. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే 21లో అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా అయితే టఫ్గా జరుగుతుంది. అది కోర్ సబ్జెక్ట్ని ఎప్పుడు చెప్పేది, ఓకేనా. ఇక 22లో వచ్చేసరికి మీరు పాస్ అయిపోతారండి. ఎవరైనా బీటెక్ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటే, ఈ సబ్జెక్టులు డిపెండ్ అయిన వాళ్ళు అయిపోతుంది ఈసారి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.